హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం కుర్తీ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. పంజాబ్ డ్రెస్ మీద పై టాప్ ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది చూద్దామండి. నేనైతే కాటన్ సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. ఇది కొద్దిగా పీస్ మాత్రమే నా దగ్గర ఉంది. మనం ఇలా బ్లౌజ్ పీసులు కూడా సేమ్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీసులు, మనకి జరీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీసులు తీసుకుని మనం ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది చూద్దామండి. డిజైన్ కటింగ్ చేసుకుందాం. మనకి ఏంటంటే కొద్దిగా మాత్రమే ఈ క్లాత్ మనం యూజ్ చేసుకుని, ఆ క్లాత్ ఈ క్లాత్ రెండు యూజ్ చేసుకుని ఒక కుర్తీ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్లు తీసుకున్నానండి. హ్యాండ్స్తో పాటుగా, అంటే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. మామూలుగా చిన్న హ్యాండ్స్ అనుకుంటే కనుక 2 మీటర్లు తీసుకున్నా సరే సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది ఏంటి అంటే కనుక ఇది కాటన్ సిల్క్ అండి. కాటన్ సిల్క్ ఏంటంటే మనకి కొన్ని క్లాత్లు ఉన్నాయి. అవి పన్నా అన్నది డబల్ పన్నా మనకి దొరుకుతుంది. అలాంటి క్లాత్ అనమాట. అంటే మనకి వెడల్పు చూసారా, కోరంచి నుంచి కోరంచికి వెడల్పు చూసారా, ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది చూద్దాం ఎంత ఉంది అంటే, కోరంచి నుంచి ఈ కోరంచికి ఫోల్డ్ చేసి ఉంటే మామూలుగా అయితే చూసారా, ఇది ఇలా మొత్తం డబల్ చేసాము అంటే కనుక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మనకి 58 ఇంచీలు వచ్చింది. అంటే 58 ఇంచులు పన్నా ఉంది. మామూలుగా అయితే 40, 41 ఇలా ఉంటుంది, కానీ ఇది కొద్దిగా ఎక్కువ పన్నా ఉంది. ఇదేమో ఇటు కోరంచి ఉన్న వైపు ఇదేమో మనకి క్లాత్ కటింగ్ చేసుకుంటాం కదా 1 మీటర్ 2 మీటర్లా అని, అది క్లాత్ అయితే కనుక నాకు ఇంచుమించులోని 1 మీటర్ క్లాత్ మాత్రమే ఉందండి. పన్నా ఎక్కువ అవడం వల్ల ఏంటంటే నాకు క్లాత్ అనేది సరిపోద్ది. ఒకవేళ మీరు ఎలాంటి కుర్తీ కటింగ్ చేయాలనుకుంటే కనుక 1.5 మీటర్లు లేదా 2 మీటర్లు ఉంటే 2 కూడా తీసేసుకోండి. 1.5 ఉన్నా సరే సరిపోద్ది. సరేనండి, ఇలా మనం ఏదైనా సరే కాటన్ క్లాత్ అవ్వచ్చు, సిల్క్ క్లాత్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలాంటి మోడల్ కటింగ్ చేద్దామని ఏమన్నా ఉంటే కనుక 1.5 క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఇది చూసారు కదా, రెడీమేడ్ టాప్ అండి. ఇది ఈ టాప్ కుర్తీ లెవెల్లోని మనం ఏంటంటే రెడీమేడ్ లుక్ వచ్చేటట్టుగానే మనం డిజైన్ చేసుకుందాం. ఈ కుర్తీ ఫస్ట్ పొడవు ఎంత అన్నది ఇలా చూస్తే కనుక నాకు ఇంచుమించులోని 45 ఇంచీలు మనకి పొడవు వస్తుంది. ఇక్కడ నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు పట్టుకుంటే 45 ఇంచీలు ఈ మొత్తం టాప్ లెంత్ అన్నది వచ్చింది. నేను లెంత్ కాబట్టి ఎల్ అని రాస్తున్నానని రాసి 45 ఇంచీలు అన్నది నేను నోట్ చేస్తాను. సరేనండి, ఇది పొడవు అనమాట. తర్వాత ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టుకి మొత్తం లూజ్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఇలా డ్రెస్ని మీ వైపుకి ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నారంటే ఈజీగా మీరు చూసుకోగలుగుతారు. ఇక్కడ ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది చూసుకుంటే కనుక నాకు 21 ఇంచు వస్తుంది. 21 ఇంచు వస్తుంది. ఈ 21 ఇంచుని మనం బ్యాక్ వైపు కూడా అంతే ఉంటుంది కాబట్టి ఆ 21ని ఇలా డబల్ చేసుకుంటే కనుక 42 ఇంచీలు అన్నది వచ్చింది. సి అని రాస్తున్నానండి. ఇది చెస్ట్ అనమాట. 42 ఇంచులు చెస్ట్ వచ్చింది. ఇది సైజ్ అనమాట. అంటే ఈ డ్రెస్ సైజు 42 సైజు. మనకి కొద్దిగా లూజ్గానే ఉంటుంది కాబట్టి కుర్తీ అన్నది 42 సైజ్ వచ్చింది. చూసారు కదా, నడుము దగ్గర మనకి ఇలా కరువు తిరిగినట్టు ఉంది చూసారా, ఇక్కడ ఈ కరువు తిరిగిన దగ్గర చేసి నడుము దగ్గర ఇలా మనం చూసుకుంటే 19.5 వచ్చింది. 19.5కి ఇలా సగం చేస్తే ఇలా సగం కలిపితే 39 ఇంచీలు వచ్చింది. ఎన్ అని రాస్తున్నానండి. ఇది నడుము 39 ఇంచీలు. సరేనండి, మీరు మీ ఆది డ్రెస్ నుంచి కూడా సేమ్ ఇదే రకంగా కొలుచుకోండి. తర్వాత హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది చూసారు కదా, ఇక్కడ స్లిట్స్ ఉన్నాయి కదా, మనకి సైడ్ని మనకి కట్స్ ఉంటాయి చూసారండి, ఓపెన్. ఆ ఓపెన్ దగ్గర ఇటువైపు నుంచి అటువైపుకి కరెక్ట్గా ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడి నుంచి ఇక్కడికి తీయాలి. ఇది మాత్రం ఎక్కువ లూజ్ అయినా బాగోదండి, ఎక్కువ టైట్ అయినా బాగోదు. కాబట్టి కరెక్ట్గా కొలత అనేది మాత్రం ఇది ఉండాలి. సరేనండి, ఇక్కడ కుట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం అంటూ ఉండదు. ఇక్కడైతే కనుక నాకు 24 ఇంచీలు వచ్చింది. 24కి మళ్ళీ 24 కలిపితే 48 ఇంచీలు వచ్చింది. అంటే హిప్ అనేది 48 ఇంచీలు అనమాట. ఇది మనం డ్రెస్సుల్లో తీసుకోవాల్సిన కొలతలు. హ్యాండ్ అనేది మనం తర్వాత నేను కొలత తీసి కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు ఇన్ని కొలతలు అనేది మనకి ఈ 4 కొలతల మట్టుకే తీసుకోవాలి. ఇంకా షోల్డర్ దగ్గరకు వస్తే కనుక ఇది రెడీమేడ్ కాబట్టి మీరైతే కనుక ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టుకి ఎంత వచ్చిందో చూసుకుని దానికి ఒక 1 ఇంచు కలుపుకొని 1 ఇంచు కలుపుకొని సగం చేసి షోల్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనం నార్మల్గా రౌండ్ నెక్కలు గట్రా మనం యూజ్ చేసుకోవాలి, కొద్దిగా పెద్ద నెక్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నార్మల్గా మనం ఎలా అయితే షోల్డర్ పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా లైనింగ్ తీసుకున్నాను నేను. లైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను 2.5 మీటర్ల లైనింగ్ అనేది నేను తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ ఫోల్డ్ అనేది ఎలా ఉంటుంది కదా, ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది, కోరంచులు అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం 2.5 మీటర్లు సేమ్ అదే ఫోల్డింగ్లోనే ఉంటుంది. మనం ఫస్ట్ ఒకవైపు నుంచి
బ్యాక్ పార్ట్కి మాత్రమే మనం అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి మార్కింగ్ అనేది చేసుకుంటాము. తర్వాత బ్యాక్ వేరుగా ఫ్రంట్ వేరుగా సపరేట్ చేసుకుంటాం. ఇది ఒకటే ఫోల్డింగ్ సరేనండి, ఒక్క ఫోల్డింగే. ముందు మనకి పొడవు అనేటప్పటికి 45 ఇంచీలు, 45 అనేటప్పటికి ఒక 2 మీటర్లు మనం లైనింగ్ యూజ్ చేసాము అంటే కనుక బాడీకి 40 ఇంచీలు మాత్రమే పొడవు అన్నది వస్తుంది. అంటే ఒరిజినల్ కన్నా లైనింగ్ కాబట్టి ఇది 5 ఇంచులు తగ్గించుకుని 40 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ పెడుతున్నాను. 40 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నానంటే కరెక్ట్గా మనం ఆ చివరి నుంచి కిందకి ఈ చివరి నుంచి కిందకి మనం కరెక్ట్గా 40 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. అంటే 45 పొడవు నుంచి 5 ఇంచులు తగ్గించుకున్నాం. ఒరిజినల్ మాత్రం 45 ఉండాలి సరేనండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ మీరు స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా డ్రా చేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా మనం 40 ఇంచులు పొడవు అన్నది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి 42 సైజ్ అనేటప్పటికి మామూలుగాని 38 సైజ్ దగ్గర నుంచి కూడా మనకి చెస్ట్ అన్నది మనకి షోల్డర్ అనేది ఒక 6.5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోద్ది. దానికన్నా తక్కువ సైజులో ఉన్న వాళ్ళకి 6 ఇంచీలు పెడితే సరిపోద్దండి. డ్రెస్సుల్లో ఏంటంటే మనం షోల్డర్ వెడల్పుగానే పెట్టుకుంటాం కాబట్టి అంత పెద్ద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా 6.5 ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టాను. అక్కడి నుంచి కిందకి మళ్ళీ 6.5 ఇంచీలే చంకదింపు కూడా పెట్టాం సరేనండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చంకదింపు కూడా 6.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. కొద్దిగా దూరంగా కూడా సేమ్ 6.5 ఇంచులకి మార్కింగ్ పెడితే ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది సరేనండి. ఈ రకంగా ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి మనం రౌండ్ తీయడానికి కార్నర్ నుంచి ఇలా ఫస్ట్ లైన్ అన్నది ఒకటి డ్రా చేసేసుకోండి బిగినర్స్ అయితే. దాని తర్వాత మార్కింగ్ అన్నది పెట్టుకోండి సరేనండి. బ్యాక్ సైడ్కి అయితే కనుక 1.5 ఇంచ్ మనం డిస్టెన్స్ అన్నది పెట్టుకుంటాం. కానీ చూడండి ఈ 1.5 ఇంచు డిస్టెన్స్ అన్నది ఇలా పెట్టుకుంటాం. కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఒక అర ఇంచ్ తగ్గించి మళ్ళీ 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. 1.5 ఇంచ్ అన్నది బ్యాక్ సైడ్ రౌండ్కి, 1 ఇంచ్ అన్నది ఫ్రంట్ వైపు రౌండ్కి, రెండిట్లకి కూడా మనం మార్కింగ్లు అన్నది ఇలా చేసుకోవాలి. ఈ రెండు కూడా ఆమ్ రౌండ్కి మనం కలుపుకోవాలి. ఈ రకంగా రెండిట్లకి ఆమ్ రౌండ్ అంటే 1.5 ఇంచుకి కూడా మనం రౌండ్ తీస్తున్నాము ఇలాగా. అలాగే ఫ్రంట్ వైపు కూడా మనం రౌండ్ తీస్తాం సరేనండి. ఇలా బ్యాక్ వైపుకి ఇలా రౌండ్ తీసాం కదా, ఇలా ఫ్రంట్ వైపుకి కూడా మనం ఇలా రౌండ్ తీసుకుంటాం ఈ రకంగా. ఇప్పుడు మనకి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు సపరేట్గా ఎలా చేయాలన్నది తర్వాత మీకు నేను చెప్తాను. మెడ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా డ్రెస్లకి మనం లైనింగ్ డ్రెస్సులు యూజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మెడ కటింగ్ చేయట్లేదండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నాం కదా, ఈ కొలతలు తీసుకున్న కొలతలు ఎక్కడ పెట్టాలి అన్నది ఫస్ట్ మనకి డ్రెస్సుల్లో వచ్చే క్వశ్చన్ అనమాట. అది ఎలా అంటే కనుక చెస్ట్ మార్కింగ్ ఎక్కడ పెట్టాలి, నడుం మార్కింగ్ ఎక్కడ పెట్టాలి, హిప్ మార్కింగ్ ఎక్కడ పెట్టాలి అన్నది మనకి తెలియాలి. ఇప్పుడు మనకి ఈ చెస్ట్ మార్కింగ్, నడుం మార్కింగ్, అదే రకంగా హిప్ మార్కింగ్ అన్నది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ అన్నది ఈ ఆమ్ రౌండ్ దగ్గరే మార్కింగ్ చేస్తాం. నడుము హిప్ ఎలా తీసుకోవాలి అంటే కనుక మనకి పైనుంచి ఇలాగా ఇంచీ టేప్ని పెట్టండి. ఇంచీ టేప్ పెట్టిన తర్వాత 14.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. హైట్ తక్కువగా ఉన్నారు అంటే 14 లేదా 14.5కి మార్కింగ్ అన్నది పెడితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. అదే ఇంచీ టేప్ని అలాగే స్ట్రైట్గా ఉంచి కరెక్ట్గా 22 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇది హిప్ మార్కింగ్ అనమాట. ఏ సైజు వాళ్ళకన్నా ఇంచుమించులో సరిపోద్ది. ఒకవేళ బాగా హైట్ తక్కువ ఉన్నారంటే కనుక 22కి ఒక అరించు పైకి పెడతారు, ఇదే 14.5కి ఒక అరించు పైకి పెడతారు అంతే, ఇంకంతకన్నా తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ని నేను ఫోల్డింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం సరేనండి. ఇప్పుడు ఇక్కడ 3 మార్కింగ్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 42 ఇంచీల మంది చెస్ట్, 42 ఇంచీలకి మీరు 4వ వంతు తీసుకుంటే కనుక 10.5 ఇంచీలు అన్నది వస్తుంది. ఈ 10.5 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఇలా 10.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసేయండి. దాని తర్వాత నడుం దగ్గరకు వచ్చేటప్పటికి 39లోని 4వ వంతు దగ్గరకు వస్తే కనుక మనకి ఇక్కడ 39ని సగం చేస్తే 19.5 వస్తుంది. ఈ 19.5ని మళ్ళీ సగం చేసాము అంటే కనుక పావు తక్కువ 10 ఇంచీలు అన్నది వస్తుంది. అంటే 10 ఇంచీల కన్నా 2 గీతలు తక్కువ వస్తుంది సరేనండి. ఇప్పుడు ఆ మార్కింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మధ్యలో మనం నడుము మార్కింగ్ పెట్టాం కదా, నడుము గీత అక్కడికి మార్కింగ్ చేస్తాం. తర్వాత హిప్ వచ్చేసి మనకి 48 ఇంచీలు. ఈ 48 ఇంచీలకి మనం సగం చేస్తే 24ని మళ్ళీ సగం చేసాము అంటే కనుక 12 ఇంచీలు అన్నది వస్తుంది. ఒకవేళ మీకు లెక్క తెలియకపోతే కనుక ఇలా ఇంచీ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. 4వ వంతు తీయడమే సరేనండి. 12 ఇంచీలకి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీద హిప్ మార్కింగ్ పెడతాం. 12కి పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ హిప్ దగ్గర చూసారు కదా, ఇది ఎంతైతే పెట్టామో
కింద వెడల్పు కూడా సేమ్ అంతే పెట్టాలి, ఏమీ పెంచాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా 12 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది చేయండి. హిప్ దగ్గర నుంచి కింద వరకు స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా డ్రెస్లకి ఎప్పుడూ కూడా స్ట్రైట్ స్కేల్ అన్నది పెద్ద స్కేల్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ చెస్ట్ దగ్గర నుంచి నడుం మార్కింగ్ వరకు మాత్రమే స్కేల్ని ఇలా పెట్టి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా హిప్ దగ్గరికి ఇలా పెట్టి ఇలా కలపండి. సరేనండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి స్ట్రైట్గా. చక్కగా ఈ 2 మార్కింగ్ని కలిపితే మీకు లైన్ అన్నది స్ట్రైట్గానే వచ్చేస్తుంది. ఇది మనకి ఫిట్టింగ్ లైను, అంటే కుట్ట అనేది మనకి ఇక్కడ పడాలి. దాని తర్వాత ఎక్స్ట్రాగా మనం ఖర్చులకి ఎంత తీసుకుంటాము, 2 ఇంచీలు చెస్ట్ దగ్గర తీసుకుందాం. ఇక్కడి నుంచి 2 ఇంచీలు, నడుం దగ్గర కూడా 2 ఇంచీలే తీసుకుంటాం. కానీ హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నా సరే ఖర్చు ఎక్కువ తీసుకోవడానికి అవ్వదండి, ఎందుకంటే అక్కడ ఫోల్డింగ్ వచ్చేస్తుంది కాబట్టి కింద కూడా 1 ఇంచుకే తీసుకుంటాం. సరేనండి. చెస్ట్ దగ్గర నడుం దగ్గర 2 ఇంచీలు, ఆ 2 ఇంచీలు ఇలా కలిపేసుకుంటాం. అక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గరికి నడుం దగ్గరికి హిప్ దగ్గరికి ఇలా కలపండి. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా కిందకి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేయండి. మనకి చక్కగా మనకి డ్రెస్ మార్కింగ్ అన్నది అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 ఇంచీల మార్జిను, ఇక్కడ 2 ఇంచీల మార్జిను, ఇక్కడ 1 ఇంచ్ మార్జిను. సరేనండి. ఇలాగే మనం మార్కింగ్లు అన్నవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇలా ఒక డ్రెస్కి ఇది ఫ్రంట్ వైపు అవ్వచ్చు, బ్యాక్ వైపు అవ్వచ్చు. ముందు పైనున్న రౌండ్ని మీరు ఫస్ట్ కటింగ్ చేయండి, తర్వాత చెప్తాను మీకు. ఇలాగ ఫస్ట్ స్ట్రైట్గా ఇక్కడ కింద లైన్ కటింగ్ చేసుకుంటూ దాని తర్వాత ఇలా చూస్తారు కదా, సైడ్ నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే పెట్టామో అదే లైన్ మీదకి కటింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఈ రకంగా కటింగ్ చేసిన తర్వాత పైనున్న ఆమ్ రౌండ్ని మాత్రమే ఇలా కటింగ్ చేయండి, లోపలది కాదు. బయట వైపుకున్న లైన్ని ఇలా కటింగ్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అన్నది కటింగ్ అయినట్టే. ఇప్పుడు ఇక్కడ చూసారు, హిప్ దగ్గర ఖచ్చితంగా కటింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. నడుము మార్కింగ్ దగ్గర కట్ పెట్టాలి, చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టాలి. డ్రెస్లకి కట్స్ పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. అదే రకంగా మనకి షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్లోని ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ క్లాత్ అనేది మనకి సగం కటింగ్ అయిన తర్వాత మిగిలింది కదా, ఆ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ మీద ఈ పార్ట్ని పెట్టి చక్కగా మళ్ళీ ఎలా అయితే ఉందో అలా సేమ్ టు సేమ్ కటింగ్ చేసేయండి. ఇంకా మార్కింగ్లు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఇలా పెట్టి కటింగ్ చేసేస్తే ఓకే, లేదనుకుంటే కనుక చుట్టూ గీత గీసేసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఈ మార్కింగ్లు మాత్రం మర్చిపోకండి. సరేనండి. హిప్ మార్కింగ్ నడుము దగ్గర, చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే అక్కడ కట్స్ పెట్టుకోవడానికి మనకి యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తారు కదా, ఇలా మనకి అంచు అంటే ఇలా కటింగ్ చేసేస్తే మనకి ఇంకొక పార్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏది బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి, ఏది ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి అన్నది మీకు నేను చెప్తాను. ఇలా కటింగ్ చేసేటప్పుడు మాత్రం సమానంగా కటింగ్ చేయండి, ఎక్కడ కూడా ఎగురు దిగుడు లేకుండా చూసుకోండి. ఇప్పుడు కటింగ్స్ అన్నవి ఇలా ఫ్రంట్ ఈ 2 పొరలు ఒకదాని మీద ఒకటి ఉండగానే మళ్ళీ హిప్ దగ్గర, నడుము దగ్గర, చెస్ట్ మార్కింగ్ దగ్గర, అదే రకంగా మనకి అటువైపు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక కటింగ్ అన్నది ఖచ్చితంగా మీరు పెట్టేసుకుంటే కిందన మార్కింగ్ పెట్టలేంది బ్యాక్ సైడ్ కింద తీయండి. ఇక్కడ మాత్రం కటింగ్ పెట్టండి. ఇది కిందన ఉన్నది మనం బ్యాక్ పార్ట్ కింద తీయండి. ఇప్పుడు మనం కొలుచుకుని మార్కింగ్ చేసిన పార్ట్ ఉంది చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ కింద తీయండి. ఇప్పుడు లోత్ అనేది ఇలా ఈ ఆమ్ రౌండ్ కూడా ఇలా కటింగ్ చేసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ అయ్యింది. సరేనండి. చూసారు కదా ఎంత ఈజీగా ఫ్రంట్ టు బ్యాక్ అనేది మనం తీసేసాము. మనం మార్కింగ్లు చేసుకుని లైన్ గీతలు ఉన్నవి ఫ్రంట్ ఇది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఆమ్ రౌండ్ ఉంది కదా, ఈ మొత్తం రౌండ్ అంతా ఇంచీ టేప్తో ఎంత ఉందనేది కొలుచుకోండి. మనం హ్యాండ్ కటింగ్ కోసం అని చెప్పేసి ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ని కొలుచుకున్నారు అంటే కనుక నీట్గా ఇలా ఇంచీ టేప్తో అంచులు 2 కొలిస్తే కనుక నాకు 11 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించేయండి. 1 ఇంచ్ తగ్గిస్తే 10 ఇంచీలు. ఇప్పుడు ఈ 10 ఇంచీలు వెడల్పుని మనకి హ్యాండ్ కటింగ్ అన్నది క్లాత్ వెడల్పు అన్నది ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఈ క్లాత్ అనేది మనకి మిగిలింది. కోరంచులు ఇలా మనకి సైడ్నే ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపు ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెడితే 4 మడతలు వచ్చాయి. ఈ 4 మడతలు మనకి మనం అనుకున్న 10 ఇంచీలు అన్నది ఉండాలన్నమాట. కిందన స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని ఒకసారి కింద అంచున మాత్రం స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేయండి మన కుడి చేతి వైపు. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే నాకు చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైన ఉన్న 2 పొరలు మనకి ముందుకి తీసి జరుపుకుంటే కనుక కనీసం కిందనున్న లేయర్లన్నా మనకు కావాల్సినంత వెడల్పు అన్నది ఉంటుంది అనమాట. తర్వాత పైన ఉన్న 2 లేయర్లకి మనం అతుకులు వేసుకుంటాం కదా, ఎప్పుడు మనం హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకుంటామో అదే రకంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఇలా పెట్టిన తర్వాత 10 ఇంచులు వెడల్పు చూసాం కదా, ఇప్పుడు హ్యాండ్ చూద్దాం. మనం ఆది డ్రెస్లోంచి మన హ్యాండ్ ఇలా తీసుకొని ఇలా భుజం కుట్ట దగ్గర నుంచి ఇలా ఇక్కడ షోల్డర్ కుట్ట దగ్గర నుంచి ఇలా కింద వైపుగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక నాకు కరెక్ట్గా నాకు
17 ఇంచీలు అన్నది పొడవు వచ్చింది. ఈ 17కి కనీసం ఖర్చులన్నీ 1 ఇంచు ఫోల్డింగ్కి, 1 ఇంచ్ ఏమో అది పైన ఖర్చులకి అన్నీ తీసుకుంటే కనుక 1.5 ఇంచులు మనం కలుపుకుంటే 18.5 అన్నా సరే ఉండాలి. కానీ నాకు 18 ఇంచీలే వచ్చింది. 1 ఇంచు తక్కువగా ఉంది. అయినా ఏం పర్లేదు, 1 ఇంచులో అటు ఇటు అవుతాయి, క్లాత్ని పెట్టే మనం చేయగలం. సరేనండి, మనకి ఇలా ఈ రకంగా 18 ఇంచీలు పొడవు ఉంది. దాని తర్వాత పైనుంచి చంకదింపుకి 3.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టాను. చంకదింపుకి పైనుంచి కిందకి ఇలా 3.5 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత మనం ఖర్చులు చెస్ట్ దగ్గర 2 ఇంచీలు తీసుకున్నాం కదా, అదే 2 ఇంచులు లోపల వైపుకి స్ట్రైట్గా పెట్టి ఇలా మార్కింగ్ పెట్టండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు తీసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేస్తే కనుక మనకి హ్యాండ్ మోడల్ అనేది కరెక్ట్గా వచ్చేసింది, హ్యాండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు కింద లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆది డ్రెస్లోంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది చూసుకోండి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకుంటే 5.5 ఇంచీలు ఉంది. ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5కి మార్కింగ్ పెట్టండి. ఖర్చులకి 2 ఇంచీలు. సరేనండి, ఇప్పుడు మనకి ఈ ఖర్చుల లైను, ఫిట్టింగ్ లైను రెండు కూడా కలిపేసుకోవాలి. ఈ లోపల ఉన్న మార్కింగ్లు 2 ఫస్ట్ ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ బయట ఉన్న మార్కింగ్లు 2 కలిపేయండి. మనకి హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ పైనుంచి ఫస్ట్ షేప్ కటింగ్ చేసేస్తే మనకి ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత సైడ్ ఉన్న లైన్, అవుట్ లైన్ ఉంది కదా, బయట ఉన్న లైన్ని ఇలా కటింగ్ చేస్తే కనుక మనకి హ్యాండ్ కటింగ్ అన్నది చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదండి, మనకి ఫుల్ హ్యాండ్ కటింగ్ అన్నది వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ కరెక్ట్గా సెంటర్లోని ఫోల్డింగ్ దగ్గర ఒక కటింగ్ పెడితే ఇది హ్యాండ్కి సెంటర్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. సరేనండి, ఇక్కడ మళ్ళీ ఈ పైన ఉన్న 2 లేయర్లకి మనకి ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ని ఇలా పట్టుకుని ఇలా సపరేట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఎంతైతే తగ్గిందో అంతా మనం ముక్కలు అనేవి అతికించుకోవాలి. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి క్లాత్ వెడల్పు అయితే కనుక తక్కువగా ఉందండి, అది నేను స్టిచ్చింగ్లోని మీకు నేను చూపిస్తాను. సరేనండి, దాని తర్వాత మనకి ఈ హ్యాండ్ని మనకి ఈ లైనింగ్ తీసుకుని ఒరిజినల్ పీస్ మీద కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీసులు తీసుకున్నాను చెప్పాను కదండి, ఈ బ్లౌజ్ పీసులు ఇంచుమించులోని 65-70 సెంటీమీటర్లు మాత్రమే క్లాత్ అండి. నాకు అంటే తాన్లో కటింగ్ చేయించుకుంటే కనుక నేను 1 మీటర్ లేదా 1.5 మీటర్ తీసేసుకుందును. కాకపోతే నాకు ఇలా బ్లౌజ్ పీసులు ఉన్నాయి కాబట్టి ఇలా ఇవి తీసుకున్నాను. నాకు డిజైన్ ఇక్కడ నుంచి ఇలా ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కోరంచులు 2 ఒకవైపు పెట్టి ఫోల్డింగ్ మన వైపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డ్ వచ్చాయి. కిందనున్న అంచు మాత్రం స్ట్రైట్గా ఉండేటప్పుడు కటింగ్ చేసేసుకుని మనకి డిజైన్ పెట్టి మనం ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి. నాకు ఈ యాంగిల్లో డిజైన్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టి కరెక్ట్గా 4 మడతలు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపే ఉండాలి. అదే రకంగా లైనింగ్ ఫోల్డింగు, ఒరిజినల్ పీస్ ఫోల్డింగ్ ఒకలా పెట్టుకుని కటింగ్ అనేది చేసేస్తే ఇక్కడ నాకు ఏంటంటే ఒరిజినల్ హ్యాండ్కి అతుకులు అనేవి పడలేదు. సరేనండి, అతుకులు అనేవి పడకుండా నీట్గా మనకి సరిపోయింది. ఇలా మనం హ్యాండ్ కటింగ్ చేసేసుకోవాలి. ఈ పైన మిగిలిన క్లాత్ ఇంతే మిగిలిన చూస్తారా, మొత్తం బ్లౌజ్ పీస్ అంతా నాకు హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. అది పక్కన పెడదాం. దాని తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ ఉంది చూసారా, మీకు క్లాత్కి మీకు పొడవు కనీసం 45 ఇంచీలన్నా ఉండాలి. కనీసం 40 ఉన్నా సరే సరిపోద్దండి. మీరు నిలువుగా మీరు ఫోల్డ్ చేసినా సరే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేయాలి, అడ్డుగా ఫోల్డింగ్ చేసినా సరే ఫ్రంట్ టు బ్యాక్ కనీసం 40 ఇంచులకి తక్కువ లేకుండా తీసుకోండి. ఎందుకంటే కింద మనకి 45 ఇంచీలు మనకి పొడవు కావాలనుకున్నా సరే తర్వాత వేరే మోడల్ ఆ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ని కూడా మనం అటాచ్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోల్డింగ్ మనకి అడ్డుగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే చూసారు కదా, కోరంచులు అన్నది నాకు ఇలాగా ముందు వైపుకి వచ్చాయి, కటింగ్ అంచులు పైన కింద వచ్చాయి. ఫస్ట్ ఒక ఫోల్డ్ మాత్రమే చేసుకున్నాను, అంటే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఒకటే కటింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి లెంత్ అన్నది 45 ఇంచీలు కదండి, మీకు ముందు చెప్పినట్టుగానే పైనుంచి కిందకి ఇది ఎంత ఉందన్నది ఇలా మనం ఫస్ట్ కొలుచుకుంటే కనుక నాకు కనీసం ఇది 41 ఇంచు 42 ఇంచులు ఇలా 41 ఇంచు వరకు వస్తుంది అనమాట. అంటే కనీసం నాకు ఒక 5 ఇంచీలు అన్న తగ్గిపోతుంది. అలా అది మళ్ళీ తర్వాత క్లాత్ మనం జాయింట్ చేసుకుని మనం కటింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, ఫస్ట్ లైనింగ్ బ్యాక్ పార్ట్ పెట్టాను. ఫోల్డింగ్ని కరెక్ట్గా ఎలా పెట్టి ఫస్ట్ బ్యాక్ పార్టే కటింగ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది నేను చెప్తాను. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత కిందనున్న లైన్ అన్నది స్ట్రైట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ అనేది చేసేసుకోండి. కిందనున్న లైన్ మాత్రం కొద్దిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని ఎంత ఉంటే అంత తీసుకోండి. 45 ఇంచులు ఉంటే 45 మీరు పొడవు తీసుకోండి. సరేనండి, నా దగ్గర లేదు కాబట్టి నేను తీయట్లేదు. ఇప్పుడు ఇలా నేను కటింగ్ చేసేసాను. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ ఒరిజినల్ పీస్ని పక్కన పెట్టేస్తాం. సరేనండి, ఇలాగా కటింగ్ అంతా చేస్తాను నేను. చూసారు కదా, ఇలా
ఎలా ఉంటే అలాగే సమానంగా నేను కటింగ్ చేస్తాను. నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ క్లాత్ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ అన్నది ఎలా పెట్టుకుందాం. ఇక్కడ చూసి మళ్ళీ ఒక ఫోల్డింగే పెట్టాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోయేటట్టు పెడితే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి క్లాత్ అంతా పట్టేస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా ఈ అంచుకి కలిపి ఫోల్డ్ చేసేస్తే వెడల్పు ఎంత ఉందన్నది, హిప్ ఎంత ఉందన్నది చూసుకుంటే కనుక కింద అంచు ఎంత ఉంది, అన్నిటికన్నా కూడా కిందనున్న అంచు వెడల్పే ఎక్కువగా ఉంటుంది. ఈ వెడల్పు ఎంత ఉందన్నది చూసుకోండి. దానికన్నా ముందు ఫ్రంట్ వైపు మనం నడుం మార్కింగ్కి 14.5 ఇంచులకి లైన్ ఒకటి డ్రా చేసాను చూసారా, నడుం మార్కింగ్ పెట్టడానికి. అక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇంతవరకు మనం వేరే క్లాత్ని మనం డిజైన్కి వేరే క్లాత్ని అటాచ్ చేసుకుందాం. ఇంతవరకు కింద మాత్రమే ఈ ఒరిజినల్ పీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. కరెక్ట్గా నడుం లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇక్కడికి ఇలాగా మొత్తం నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా 2 అంచులు కూడా మనకు సరిపోతున్నాయో లేవనేది చెక్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ ఉందో చూసారా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా పై వరకు నేను ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి కింద ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి క్లాత్ కింద మనకి ఎక్కువ మిగిలింది కాబట్టి, ఎందుకంటే పైన తగ్గించేసాం కాబట్టి క్లాత్ ఎక్కువే మిగిలింది కాబట్టి మనం అనుకున్న పొడవు ఎంత కావాలన్నది ముందు మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 5 ఇంచులు మనం 40 ఇంచులు లైనింగ్ కటింగ్ చేసాము. 5 ఇంచులు మనకి 45 మనకి పొడవు కదా, 5 ఇంచులు కలపాలి. 1 ఇంచు ఎక్కువే తీసుకుని ఖర్చుల కోసం అని చెప్పేసి 6 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ మీరు స్కేల్తోని ఇలా లైన్గా డ్రా చేసేయండి. అంటే కటింగ్ అనేది ఇంతవరకు రావాలి అంతే తప్ప లైనింగ్ అంచు వరకు కటింగ్ చేసేయకండి. మనకి లైనింగ్ అన్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్ కన్నా ఒక 4-5 ఇంచులు తక్కువగానే పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వచ్చేటట్టుగా మార్కింగ్ ఇలా చేసుకోండి. సరేనండి, పైన అంచు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కటింగ్ చేస్తున్నాను. ఏ రకంగా కటింగ్ చేస్తున్నాను చూసి సేమ్ అదే రకంగా కటింగ్ చేసేయండి. పొడవు మనం పెంచుకోవాలి ఒరిజినల్ పీస్కి ఎప్పుడు కూడా. దాని తర్వాత ఈ రకంగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా, దాని తర్వాత ఈ రకంగా ఇలా కటింగ్ చేసేసిన తర్వాత పైన ఉన్న అంచుల దగ్గర కటింగ్ దగ్గర నాకు దారాలు వచ్చినట్టుగా ఉన్న ఇలా ఇది కూడా ఇలా కటింగ్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకుందాం. కిందన ఉన్న ఒరిజినల్ పీస్ మిగిలింది కదా, అది మనకి బ్యాక్ పార్ట్లోకి జాయింటింగ్కి మనకి తర్వాత యూజ్ అవుతుందండి. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు సగం పార్ట్ అయితే కటింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్ మనకి హ్యాండ్ కటింగ్ చేయగా మనకి క్లాత్ మిగిలింది. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు కూడా 1 మీటర్ 1.5 మీటర్ మనకి ఇలా ఎక్స్ట్రాగా ఈ మోడల్కి ఈ క్లాత్ అనేది పడుతుంది. రెండు బ్లౌజ్ పీసులు కాబట్టి కనీసం నాకు 1.5 మీటర్లు అనేది నాకు ఉంది. ఈ ముక్క మాత్రం సరిపోవట్లేదండి కాబట్టి ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నా దగ్గర సేమ్ కలరు 2 బ్లౌజ్ పీసులు నేను తీసుకున్నానండి. మనకి ఈ బాడీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో నాకు బ్లౌజ్ పీస్ కూడా దొరికింది. ఇప్పుడు ఇలా మనకి ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా, కోరంచులు ఉన్న వైపుని ఇలా సగం మాత్రమే ఫోల్డింగ్ చేశాను. ఎందుకంటే పైన నడుం వరకు వెడల్పు ఎంత ఉందో అంత చూసుకుంటే ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి సరిపోద్ది అనమాట. ఇలా చెస్టే మనకి ఎక్కువ పాయింట్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఇలా సరిపోయేటట్టు చూసుకుని ఎంత కావాలో అంతా ఫోల్డింగ్ చేసుకోండి. నేను ఫోల్డింగ్ కోరంచు వైపు మనకి మధ్యలో ఉండేటట్టు చూసుకున్నాను. పైన కింద కూడా ఇంకో కటింగ్ అంచు అనమాట. ఇది ఫస్ట్ స్ట్రైట్గా ఉండేటట్టుగా కింద అంచుని నేను కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఈ నడుం భాగం ఇలా పెట్టి నడుం గీత కన్నా కిందకు ఒక 1 ఇంచు క్లాత్ ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒరిజినల్ పీసు ఇది స్టిచ్చింగ్ చేసామంటే కలిపామంటే కనుక ఖర్చులకు కావాలి కాబట్టి ఒక 1 ఇంచు మనం ఇలా పైకి పెట్టే మొత్తం ఇలా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండాలి. ఈ నడుం మార్కింగ్ కన్నా ఒక 1 ఇంచ్ అన్నది ఇలా కిందకు ఉంది క్లాత్. సరేనండి, ఇది మాత్రం గమనించండి. ఖర్చులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ రకంగా మనకి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఏదైనా సరే మన దగ్గర క్లాతులు తక్కువగా ఉన్నప్పుడు ఇలా చక్కగా సింపుల్గా మనం డిజైన్ చేసుకున్నాము అంటే కనుక మనకి క్లాస్ లుక్ వస్తుందండి. అదే రకంగా మనకి డ్రెస్ కూడా రెడీ అయిపోద్ది. సరేనండి, ఈ రకంగా మనకి ఫ్రంట్ పార్ట్లోనే మనం ఈ పీస్ అన్నది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ చూసారా, నడుం వరకు ఈ క్లాత్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కిందకేమో ఈ క్లాత్ వస్తుంది. చూస్తున్నారండి, మనకి డిజైనర్ కుర్తీ ఎంత అందంగా రెడీ అవుతుందో మీకు స్టిచ్చింగ్లోని పూర్తి వివరంగా అన్నీ చూపిస్తానండి. సరేనండి, ఇప్పుడు ఇక్కడికి ఇది చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లోని మనకి పై వైపు మనకి ఉన్న ఈ క్లాత్కి ఫోల్డింగ్ వైపు ఒక కటింగ్ అనేది పెట్టండి. అదే రకంగా ఇటువైపు కూడా కింద బాడీ కటింగ్ మధ్యలో కూడా ఒక కట్ పెడితే ఇది సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట. మనకు ఏంటంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు ఎగుడు దిడు అయ్యే ప్రసక్తి ఉండదనమాట. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా తీసుకున్న తర్వాత చూసారా, కట్ కనిపిస్తుంది కదా సెంటర్లోని, ఈ సెంటర్ కట్కి అదే రకంగా పై బాడీ సెంటర్ కట్కి రెండు కలిసేటట్టుగా ఇది చూసారు కదా, ఇది ఇలా పెట్టండి. స్టిచ్చింగ్ మాత్రం రాంగ్ సైడ్ వైపు ఉండేటట్టుగా చూసుకోండి. క్లాత్లన్నీ ఈ రకంగా అరేంజ్ అయిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టారు కదా, రైట్ సైడ్ రెండు ఇటువైపు ఉన్నాయి.
ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఈ చివరికి ఇలా తీసుకొస్తే ఆటోమేటిక్గా మనం కటింగ్ చేసింది ఆ చివరికి వచ్చేస్తాయి. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా సరే ఆ చివర్లకే వెళ్ళిపోద్ది. సరేనండి, అంతేగాని ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాదు. ఇలాంటి పార్ట్స్ ఏమైనా జాయింట్ చేయాలనుకున్నప్పుడు సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడైతే నేను టాప్ స్టిచ్ ఏమి వేయట్లేదండి. టాప్ స్టిచ్ వేస్తే మళ్ళీ అతుకులు వేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను టాప్ స్టిచ్ ఇక్కడ వేయలేదు. తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసుకుని మార్కింగ్లు ఉన్న వైపు ఇలాగ ఒక 1/2 ఇంచ్ అంటే ఒక 1/4 ఇంచ్ ఫస్ట్, తర్వాత ఇంకొక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా అంచుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదే రకంగా బ్యాక్ పార్ట్ కింద అంచును కూడా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా నెమ్మదిగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా అంచుని అంటే రెండో పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కట్టును చూసారా, షోల్డర్ దగ్గర కట్ పెట్టాం కదా, అదే రకంగా ఇటువైపు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ రకంగా సెంటర్లోకి ఇలాగ షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టండి. కట్ పెట్టిన తర్వాత ఇలా మనం ఏంటంటే మన ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఉండేటట్టు చూసుకుని షోల్డర్ కట్స్ రెండు కలిసేటట్టుగా ఇలా ఒక పిన్ పెట్టండి. లైనింగ్ పైకి అదే రకంగా మనకి ఒరిజినల్ పీస్ అన్నది మనకి కింద ఉండేటట్టు చూసుకోండి. ఇలా అయితే కనుక లైనింగ్ అంచులు అనేవి మనకి బాగా కనిపిస్తాయి. లైనింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు బిగినర్స్ అయితే కనుక ఎవరైనా సరే మనకి కదలకుండా ఉండాలి అన్నప్పుడు డ్రెస్ మనకి పొడవుగా ఉంటుంది కాబట్టి అటు ఇటు అయ్యే ప్రసక్తి లేకుండా ఉండాలంటే ఇలా పిన్నులు పెట్టేసుకోండి. ఎక్కడికక్కడ మనకి కదలకుండా పిన్ పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇలా మిషన్ టాప్ మీద మీకు ఇబ్బందిగా ఉంటే కనుక కింద ఫ్లోర్ మీద కానీ లేదనుకుంటే టేబుల్ మీద కూడా చక్కగా పరుచుకొని ఈ పిన్స్ అనేవి నీట్గా పెట్టేయండి. ఆ తర్వాతే మనం చుట్టూ కూడా లైనింగ్ జాయిన్ చేయడానికి స్టిచ్చింగ్ అనేది చేయాలి. సరేనండి, ఇలా మీకు ఎంతవరకు మనకి అవసరం అనుకుంటే అన్ని పిన్స్ అనేవి మనం పెట్టేసుకోవాలి. దాని తర్వాత చూడండి ఇటువైపు కూడా ఇలా పిన్ పెట్టండి. పిన్ అప్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలోనే ఎక్కడెక్కడ లూజ్ లేకుండా ఇలా లైనింగ్ని ఇలా లాగి ఆ తర్వాత చూసారు కదా ఇలా పిన్ పెట్టండి. జస్ట్ ఇలా అనాలి అంతే తప్ప మనం లైనింగ్ని ఎత్తి పట్టుకొని లాగకూడదు. సరేనండి, ఇలా చేత్తో ఇలా అంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ రకంగా అంచుల్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేయండి సరిపోద్ది. ఇక్కడ నుంచి ఫస్ట్ షోల్డర్ నుంచి ఒకవైపు ఆమ్ రౌండ్ కింద వరకు కూడా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. మనం లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డ్రెస్లకు ఎప్పుడూ కూడా సైడ్లనే జాయింట్ చేస్తాం, కానీ కిందనున్న అంచుని మనం ఇది చూసారు కదా ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఇక్కడ కింద మనం ఇది జాయింట్ చేయకూడదు. సరేనండి, ఏ డ్రెస్కైనా సరే మనం లైనింగ్ వేసినప్పుడు ఆ కింద మనం జాయింట్ అనేది చేయం. ఇక్కడ ఆమ్ రౌండ్ మనకి ఫస్ట్ తేడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ స్టిచ్ చేసేసి ఆ తర్వాత ఈ సైడ్ ఉన్న ఇది కూడా ఈ జాయింట్లు కూడా ఇటువైపు కూడా ఈ అంచులు కూడా స్టిచ్చింగ్ చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా డ్రెస్ అన్నది మనకి లైనింగ్ అటాచ్ అయిపోద్ది. సరేనండి, ఇప్పుడు మనం పిన్నులు తీసేద్దాం. పిన్నులు తీసేసి లైనింగ్ కన్నా ఎక్కువగా ఉన్న ఇలా క్లాత్ని కటింగ్ చేసి తీసేయండి. దాని తర్వాత మనకి ఇది చూస్తారు కదా ఇలా మొత్తం అంతా నేను క్లియర్గా కటింగ్ చేసేసి తీసేసాను. ఇలా చూసారా ఇలా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే రకంగా లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనకి సింగిల్ పీసే వచ్చింది కాబట్టి అంటే మనకి ఏం అతుకులు లేవు కాబట్టి నీట్గా మీరు లైనింగ్ వేసేసుకోండి. సరేనండి, ఇలా చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే పిన్అప్ చేసేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా లైనింగ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. సరేనండి, అంతే తప్ప ఫస్ట్ మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేయకూడదు. అది ప్రతి దానికి కూడా మనకి సపోర్ట్ ఇవ్వదు అనమాట. ఎప్పుడు కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు ఇది బ్యాక్ పార్ట్ బిఎన్ రాసాం కదా, ఇది బ్యాక్ పార్ట్లోని మనం ఫస్ట్ కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత పావు తక్కువ 3 ఇంచులకి మెడ వెడల్పు అనేది పెడుతున్నాం. స్టిచ్చింగ్ అయిన తర్వాత 1/4 ఇంచు స్టిచ్చింగ్లో పోయిన తర్వాత 3 ఇంచుల వెడల్పు అనేది వస్తుంది అనమాట. పావు తక్కువ 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నాను. తర్వాత మనకి డీప్ తక్కువ కావాలా కొద్దిగా ఎక్కువ కావాలా అన్నది ఇక్కడే మనం చూసుకోవాలి. నేనైతే కనుక 3.5 ఇంచులు మాత్రమే పెడుతున్నానండి, ఎందుకంటే మనకి రెడీమేడ్ లుక్లోకి రావాలి కాబట్టి మనకి ఇలా ఏంటంటే 3.5 ఇంచులే పెడుతున్నాను. అదే 3.5 ఇంచులు ఇటువైపు కూడా ఇలా 3 ఇంచులు ఇటువైపు కూడా తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకున్నాను. కింద వెడల్పు 3 ఇంచులు అనమాట. సరేనండి, ఇప్పుడు ఇలా చక్కగా రౌండ్ అనేది ఇలా ఇచ్చేసుకోండి. మెడ వెడల్పు పావు తక్కువ 3, డీప్ వచ్చేసి 3, ఇటువైపు కింద వెడల్పు కూడా 3 ఇంచులకి తీసుకుని మనం స్క్వేర్ గీసేసి ఇలాగ మనకి రౌండ్ తీసేసుకున్నాం. ఇలా రౌండ్ని కటింగ్ చేసేసుకోండి. సరేనండి, ఇది మనకి బ్యాక్ పార్ట్ మనకి మెడ
కటింగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. ఎక్కడ కూడా పేపర్ క్యాన్వాస్ కానీ ఏమీ కూడా యూజ్ లేకుండా నీట్గా మనం ఈజీగా ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసేటట్టుగా నేను చూపిస్తాను, సరేనండి. ఇప్పుడు ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోని ఇలాగ ఫోల్డింగ్ చేసి ఆర్మ్ రౌండ్ వైపు కట్ట సమానంగా వచ్చేటట్టుగా ఇలాగ ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇటువైపు కూడా మీరు బ్యాక్ సైడ్ మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో ఫ్రంట్ వైపు కూడా అంతే పెట్టాలి కదా. పావు తక్కువ 3 ఇంచీలే ఇక్కడ కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ పావు తక్కువ 3 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత డీప్ ఎంత పెట్టాలన్నది చూసుకోండి. కనీసం 6.5 ఇంచీలైనా సరే డీప్ మీరు పెట్టుకోవచ్చు. ఈ 6.5 ఓవర్ డీప్ కావాలనుకుంటే 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 6 నుంచి 7 లోపల మీ ఇష్టం, సరేనండి. నేనైతే 6.5 ఇంచీలకి నేను మార్కింగ్ అన్నది పెడుతున్నాను. అటు బాగా పైకి కాకుండా మరి కిందకి వచ్చేయకుండా. 6.5 అనేటప్పటికి మరి కిందకేమి రాదండి, మీడియంగానే ఉంటుంది, సరేనండి. కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచీల దగ్గరికి నేను ఇలాగ మార్కింగ్ చేశాను. తర్వాత ఇలా పై మార్కింగ్కి కింద మార్కింగ్కి ఇలాగ కలిపేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి కుర్తీ మోడల్లో ఉండాలి అనుకుంటే కనుక, సింపుల్ అండ్ షోగా ఉండాలనుకుంటే కనుక నీట్గా రౌండ్ నెక్కే బాగుంటుంది, సరేనండి. ఇలా నేను రౌండ్ నెక్ డ్రా చేసేసి కటింగ్ చేసేసాను, సరేనండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు కటింగ్ కూడా నెక్ కటింగ్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో షేప్ అన్నది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా మన క్లాత్ అనేది తీసుకోండి. ఇలా క్లాత్ తీసుకుని అంటే మనకి నెక్ కటింగ్ చేసినప్పుడు వచ్చిన క్లాత్లు ఉన్నాయి కదా, ఈ పైన మనం జాయింట్ చేసిన లైనింగ్ జాయింట్ చేసింది ఉంది కదా, అది కటింగ్ చేస్తే లైనింగ్ ఒరిజినల్ పీసు సపరేట్ అయిపోద్ది. ఈ క్లాత్ను కూడా మనం యూస్ చేసుకుందాం. ఇలా 1 ఇంచు వెడల్పుని ఇలా లైనింగ్ని మనం మెడ ముక్కల కింద కటింగ్ చేసుకోవాలి. బ్లౌజులకి ఏ రకంగా అయితే కటింగ్ చేస్తారో అలా అంటే మరీ 1 ఇంచు ఇలా చూసారు కదా, ఇలా 1.5 ఇంచు వరకు ఉంటే బాగుంటుంది, సరేనండి. లేదు అనుకుంటే 1.5 ఇంచు ఉన్నా సరే సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ వెడల్పు పెట్టొద్దు. తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ డ్రెస్ లైనింగ్ కటింగ్ చేయగా మిగిలింది కదా, ఒకవేళ మనకి మెడ లెంత్ అంతా సరిపోదు ఆ ముక్కలు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా ఇలా మీరు తీసుకోవచ్చు, సరేనండి. ఈ రకంగా మనం మెడ ముక్కల్ని క్రాస్గానే కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనకి మెడ ముక్కల్ని మామూలుగా మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మెడ ముక్కలు ఎలా అయితే జాయింట్ చేస్తారో అలాగే ఇవి కూడా జాయింట్ చేసేయాలి. ఇలా స్క్వేర్గా పెట్టాలి. పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా మనం కలిపేసుకోవాలి, సరేనండి. ఇక్కడ నుంచి ఈ రకంగా కలిపేసుకోవాలి. దాని తర్వాత పైన ఉన్న క్లాత్ని కుట్టుకి కొద్దిగా మార్జిన్ వదిలి మిగతాది కటింగ్ చేసేయాలి. ఇదే రకంగా అన్ని ముక్కల్ని జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా మెడ ముక్క జాయింట్ అయిన తర్వాత మనం మెడ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. చూసారు కదా, ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఇలాగ స్టిచ్చింగ్ చేయండి. అలాగే ప్రతి రైట్ సైడ్ వైపు కూడా వేరే పీస్ పెట్టి ఇలా కటింగ్ స్టిచ్చింగ్ చేసి తర్వాత కట్ చేస్తే సరిపోద్ది, సరేనండి. ఇదే రకంగా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ చేయడం వల్ల లైనింగ్ ఒరిజినల్ పీస్ కొద్దిగా సపరేట్ అయిపోయినాయి కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ చేసాము అంటే కనుక 2 పొరలు జాయింట్ అయిపోతాయి, సరేనండి. మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఒక కుట్టు వేసేసిన తర్వాత ఈ మెడ ముక్కల్ని తీసుకోండి. ఈ మెడ ముక్కల్ని ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి చూసారు కదా, మామూలుగా మెడ అంచుల్ని అంటే మామూలుగా మెడ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే రకంగా రైట్ సైడ్ వైపు ఈ మెడ ముక్కలను పెట్టి పాదం ఖర్చు వెడల్పుని ఈ స్టిచ్చింగ్ అన్నది ఉండాలి. ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసేయండి. ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ మార్జిన్ అన్నది ఒకే రకంగా వచ్చేటట్టు చూస్తే 1/4 ఇంచ్ మార్జిన్ అన్నది మీకు వస్తుంది, సరేనండి. ఈ రకంగా స్టిచ్ అయిన తర్వాత మిగిలిన మెడ ముక్కని కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఈ మెడ దగ్గర ఖర్చు ఉంది చూసారు, ఈ 1/4 ఇంచ్ అన్నది ఈ ఖర్చుని కరెక్ట్గా రౌండ్ల దగ్గర చిన్న చిన్న కట్స్ అన్నది కంపల్సరీగా పెట్టండి. ఈ కట్స్ మీరు కొద్దిగా ఎక్కువగానే పెట్టండి. ఇది ఎంత తక్కువ పెడితే అంత తక్కువ ఫినిషింగ్ అనేది మీకు అంటే లోపల వైపుకి మడిచేటప్పుడు అందంగా మనకి రౌండ్ అనేది తిరగదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపుకి తిప్పండి. తిప్పిన తర్వాత ఈ అంచుని ఈ ఖర్చుల మీదకి ఇలాగా ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ ఖర్చులను కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే మెడముక్క అంతా కూడా మనకి లోపల వైపుకి అందంగా మనకి ఫినిషింగ్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా అంచులు కనిపించకుండా నీట్గా మనకి ఫినిషింగ్ అయిపోద్ది. చూస్తున్నారు కదండి, ఒకే లెవెల్లోకి వస్తుంది. నీట్గా అటువైపు అంచు నుంచి స్టిచ్చింగ్ చేసేయండి. లేదు మనకి ఈ స్టిచ్చింగ్ నాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక బయట వైపు కనిపిస్తుంది అని అనుకుంటే కనుక హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే డ్రెస్లకి స్టిచ్చింగ్ చేసినా సరే పర్వాలేదండి. మనకి రెడీమేడ్ లుక్లోకి వచ్చేటట్టుగా మనం ఈ కుర్తీని కటింగ్ చేస్తాం కాబట్టి ఈ రకంగా కూడా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. నేను అందుకని మిషన్తోనే స్టిచ్ చేసేస్తున్నాను, సరేనండి. హెమ్మింగ్ చేసి ఎంత పెద్ద పనులు పెట్టుకోవద్దు, నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి.
ఇలా చూసారు కదా, ఫోల్డింగ్ అన్నది మాత్రం పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటే రాంగ్ సైడ్ వైపు కూడా మనకి అందంగా ఉంటుంది, రైట్ సైడ్ వైపు పడే కుట్టు కూడా మనకి ఫినిషింగ్గా కనిపిస్తుంది. సరేనండి, ఈ రకంగా మనం మెడ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. చూసారు కదా, మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది అయిపోయింది. ఐరన్ చేస్తే ఇంకా చక్కగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సరేనండి, ఈ రకంగా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇదే రకంగా ఫస్ట్ మెడ అంచుల్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుని జాయింట్ చేసేయండి. ఎందుకంటే మనం కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీస్ సపరేట్ అయిపోయింది కదా. దాని తర్వాత ఇలాగ మెడ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే రకంగా మనం ఫ్రంట్ వైపు నెక్ కూడా స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. ఇలాంటి నెక్లు అయితే కనుక మనకి బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారండి. పేపర్ క్యాన్వాస్తో కట్ట ఎటువంటి అంటే అవసరం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ కుర్తీ, కాటన్ కుర్తీలు కానీ నార్మల్గా మనకి పంజాబీ డ్రెస్ టాపులకి అయితే కనుక కంపల్సరీగా మనం పేపర్ క్యాన్వాస్ అనేది యూస్ చేయాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి నీట్గా ఇలాగ మెడ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాం. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టండి. కట్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. సరేనండి, ఈ కట్స్ని పర్ఫెక్ట్గా కుట్టు కట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ వరకు వెళ్ళేటట్టు చూడండి ఈ కట్స్. సరేనండి, దాని తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు తిప్పేసుకుని ఈ అంచుని ఇలా లోపల వైపుకి ఇలాగా మనకి ఖర్చుల వరకు పెట్టి ఆ తర్వాత మిగతా అంచు అంతా కూడా ఇలాగ ఫోల్డ్ ఇలా చేసేసుకోవాలి. ఈ రకంగా మెడం మొత్తం స్టిచ్చింగ్ చేసేయండి. మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి ఫ్రంట్ వైపు నెక్ కూడా మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకుంటూ ఈ ఫోల్డింగ్ అన్నది ఒకే మార్జిన్ ఉండేటట్టుగా చూసుకున్నారు అంటే కనుక రైట్ సైడ్ వైపు టాప్ స్టిచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇది బెనారస్ క్లాత్ టైప్లో ఉంది కాబట్టి నీట్గా మనకి ఈ టాప్ స్టిచ్ కూడా అస్సలు కనిపించదు. సరేనండి, బ్యాక్ పార్ట్లో ఏమైనా పైనుంచి ఒక టాప్ స్టిచ్ కనిపిస్తేమో కానీ ఫ్రంట్ వైపు అయితే అస్సలు కనిపించదు. ఇలా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది చూసారు కదా, ఇలా నీట్గా మెడ అన్నది అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అటు ఇటు కూడా షోల్డర్ దగ్గర కటింగ్ చేసి మెడ ముక్కల్ని తీసేయండి. చూసారు కదండి, ఫ్రంట్ వైపు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం మెడ అన్నది స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ దగ్గరకు ఇక్కడికి చూడండి. ఫస్ట్ హ్యాండ్ కన్నా ముందు మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం లెంత్ ఎంత ఉందన్నది మళ్ళీ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నాకు 46 ఇంచీలు ఉంది. మనకి కావాల్సింది లెంత్ అనేది 45 ఇంచీలు. సరేనండి, ఇక్కడ 46 ఇంచీలు అన్నది ఉంది. మనకి ఖర్చులకు కూడా 1 ఇంచు పోద్ది కదా. తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ని పర్ఫెక్ట్గా ఇలా పెడితే కనుక బ్యాక్ పార్ట్లో లెంత్ అనేది మనకు తక్కువ ఉంది కదా, ఇంతవరకు ఉంది. అంటే కనీసం నాకు ఇలా చూసుకుంటే కనుక ఎన్ని ఇంచీలు అన్నది మనకి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా చూస్తారు కదండి, మళ్ళీ బ్యాక్ పార్ట్లో మనకి ఏదైతే ఒరిజినల్ పీసో మనకి అదే మనకి కొద్దిగా పీస్ మిగిలింది కదా, ఆ ముక్కని మనం ఇలా ఇటువైపు ఇది చూసారు కదా, సన్నంగా ఉన్నవి ఇటువైపు ఇలా కటింగ్ చేసేసి చక్కగా స్క్వేర్గా ఉన్న పీస్ని మాత్రమే ఇలా తీసుకుని ఇక్కడ మనం ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ ఒరిజినల్ పీస్ మీకు మిగలలేదు అని అన్నప్పుడు ఎలాగా మనం కింద మనం వేరే క్లాత్ను కూడా మనం డిజైన్కి వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా అదే వేసేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక ఇది బాగుంటుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఈ రకంగా చూసుకుంటే కనుక కనీసం ఒక 5.5 ఇంచీలన్నా వచ్చిందనమాట. మనకి కావాల్సినంత ఈ 5 చూసారు కదండి, ఇది మనకి ఒకటి అంటే మనకి కావాల్సిన దానికన్నా 1.5-2 ఇంచులు ఎక్కువగా ఉండేటట్టే తీసుకోండి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా, హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఈ మాత్రం వెడల్పు అన్నది మిగిలింది. ఇది చూస్తే కనుక కనీసం ఒక 7 ఇంచుల వరకు ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇలాగ మనకి సరిపోద్ది అనమాట. చక్కగా ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసారనుకోండి, కనీసం ఒకవైపు కన్నా సరే ఈ పీస్ అన్నది మనకి సరిపోద్ది. కొద్దిగా ఏమైనా మిగిలితే ఏమైనా మన దగ్గర తక్కువగా క్లాత్ ఉంటే కనుక రెండో పార్ట్ కూడా మనకి పైన కింద నుంచి కూడా డిజైన్ వస్తుంది కాబట్టి అతుకులు వేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఇంకో బ్లౌజ్ పీస్ ఉంది కదా, మనం బాడీ కటింగ్ చేస్తాం కదా, దాంట్లోంచన్నా తీసుకోవచ్చు. సరేనండి, ఫస్ట్ అయితే మాత్రం ఒక 7 ఇంచులు వెడల్పుని ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మనకి పొడవు ఇంకా మిగిలిపోయింది అనుకోండి, కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే జాయిన్ చేయాలో ఆ పీస్ పెట్టాం, తర్వాత ఒరిజినల్ పీస్ పెట్టాం బ్యాక్ పార్ట్ది, తర్వాత ఈ పైనుంచి ఈ బ్లౌజ్ పీస్ని పెట్టాం. అంటే 3 కూడా సమానంగా పెట్టాము. అంటే బ్యాక్ పార్ట్ కింద రైట్ సైడ్ వైపు ఇవన్నీ కూడా అరేంజ్ చేసాం. కుట్ట అనేది రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోద్ది. సరేనండి, ఈ రకంగా 3 పీసులని కూడా ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని కింద అంచుని స్టిచ్చింగ్ చేసేస్తాం. సరేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే కింద వైపు ఏమో ఒరిజినల్ పీస్ వస్తుంది, పై వైపు ఏమో ఈ బ్లౌజ్ పీస్ అన్నది మనకి
అటాచ్ అయిపోద్ది. ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఏదైతే సైడ్న ఎక్స్ట్రాగా ఉందో అది కటింగ్ చేసేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో అది కటింగ్ చేసేయండి. దాని తర్వాత చూడండి కుట్టి ఇక్కడికి వచ్చింది కదా, ఇది చూడండి ఇలా తీస్తే కనుక చక్కగా పైనుంచి మనకి మనకి ఈ బెనారస్ క్లాత్ వచ్చింది, కిందేమో ఒరిజినల్ పీస్ వచ్చింది. దాని తర్వాత ఇలాగ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసారు అంటే కనుక ఇంకెక్కడికి కూడా మనకి కదిలినట్టుగా అనిపించదు అనమాట. నీట్గా మనకి ఫినిషింగ్ అయిపోద్ది. చూసారు కదా ఈ రకంగా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మనకి తీసుకుని ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుని ఇలా చూసారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మీద నేను ఇప్పుడు అతికించిన బ్యాక్ పార్ట్ అనేది పెట్టాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఒరిజినల్ లెంత్ కాబట్టి మిగిలిందంతా కూడా మనకి ఇప్పుడు అతికించిన ముక్కలు మనకి కొద్దిగా పొడవు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇలా లైన్ అంటే ఫ్రంట్ పార్ట్ అంచులకి లైన్ గీసేసి చక్కగా కటింగ్ అన్నది ఇలాగా చేసేసుకోండి. చూసారు కదా, ఇది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలాగ కటింగ్ చేసేయండి. ఈ రకంగా కటింగ్ చేసేసారనుకోండి, కరెక్ట్గా ఇప్పుడు ఏమైందంటే 2 లేయర్లు కూడా ఒకే రకమైన లెంత్లోకి మనకి వచ్చేసాయి. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్టు, ఇదేమో ఫ్రంట్ పార్టు. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్టుకి పైన మనకి బ్లౌజ్ పీస్ ఎంత అయితే వెడల్పు పెట్టామో ఇక్కడ చూసారు ఇటువైపు అటువైపు కూడా సేమ్ అదే రకంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం మార్కింగ్ పెట్టాలి. అంటే అది ఎంత వెడల్పు అయితే ఉందో సేమ్ అంతే వెడల్పు మన ఫ్రంట్ పార్ట్లో కూడా మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఈ రకంగా ఈ పీస్ని వేసుకోవాలి. ఇది సగమే ఉంది కాబట్టి జాయింట్ వస్తుంది. అది ఫ్రంట్ పార్ట్లో కింద వైపు జాయింట్ అంటే కనుక అంత పెద్ద బాగోదు. ఒకవేళ మన దగ్గర క్లాత్ లేకపోతే చేసేదేమీ లేదండి, జాయింట్ వేసుకుంటాం. కానీ వేరే బ్లౌజ్ పీస్ రెండోది ఉంది కదా బాడీ కటింగ్ చేసింది, ఇది నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపేసిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలంటే చక్కగానే కింద వైపు చేసి ఒక పావు ఇంచుకి ఇంకొక లైన్ డ్రా చేయండి. మనకి కావాల్సింది పై లైన్ వరకుని, కానీ కిందకు ఒక పావు ఇంచ్ అన్నది ఇంకొక లైన్ మీరు డ్రా చేస్తే కనుక స్టిచ్చింగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇటువైపు కూడా ఈ 2 మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి. నేను అటువైపు నుంచి ఇటు కూడా పెట్టాను కదా. దాని తర్వాత ఇలా మనం ఒక పావు ఇంచ్ అన్నది కిందకి లైన్ గీసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కావలసినంత పొడవు ఏదైతే ఉందో ఇది చూసారు కదా, ఇలాగా ఇది చూడండి ఈ రకంగా. ఇలా మనకి ఫస్ట్ కటింగ్ చేసే కన్నా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చూసారు కదా మనకైతే ఇంత అయితే వెడల్పు అంత సరిపోతుంది. ఇలా సరిపోయిన వెడల్పుని చక్కగా ఇలా ముందు కటింగ్ చేసి తీసేస్తే మనకి మిగతా ఎక్స్ట్రాగా ఉన్నదంతా పక్కకు వెళ్ళిపోద్ది. సరేనండి, ఆ పీస్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఈ ముక్క అనేది మనకి కావాలి. ఇప్పుడు కావాలన్నప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ పైనుంచే స్టిచ్ చేసేస్తాం. ఎలా చేస్తామంటే కిందని గీసుకున్న లైన్కి ఈ ఫ్యాబ్రిక్ అంచు వచ్చేటట్టుగా ఇలా పెట్టారనుకోండి, పెట్టి కరెక్ట్గా ఒక పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేశారు అంటే పై లైన్ దగ్గరికి వస్తుంది. నేను స్టిచ్ చేసేసాను చూడండి. ఇలా చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా స్టిచ్ చేసి కింద వైపుకి ఇలా తీసేసారంటే కనుక నీట్గా మనకి పై వైపే మనకి స్టిచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో మిగతాది క్లాత్ అంతా వేస్ట్గా ఉన్నదంతా కూడా ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి తీసేసుకోవడమే. చూసారు చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూసుకుందాం. హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ముక్కలు జాయింట్ వచ్చాయి కదా, 2 పీసులు నేను ఇలా జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ మనకి డ్రెస్సులది ఒకసారి చూద్దాం. ఇలా పెట్టి ఇలా చూస్తే కనుక ఇలా అడ్డుగా కూడా మనకి సరిపోతుంది క్లాత్. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు మనకి అతుకులు వచ్చిన ఇక్కడ కూడా ఉంది కదండి, ఇది రెండో పీస్కి అంటే ఒక హ్యాండ్కి ఒక ముక్క మాత్రమే కావాలి, రెండో హ్యాండ్కి ఇంకొకటి కావాలి. అదే రకంగా రెండో హ్యాండ్కి కూడా ఇలా మళ్ళీ మిగిలిన క్లాత్ను కూడా ఇలాగే మధ్యలోకి ఇలాగ పూర్తిగా జాయింట్ చేసేస్తే కనుక ఇది కూడా సరిపోద్ది. సరేనండి, పొడవు ఎంత ఉందో ఇలా చూసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా అంచనాగా మనం కావాల్సినంత ముక్కలు అనేవి అతుకులు వేసుకున్నా సరే మనం అరేంజ్ చేసుకోవాలి. ఒకవైపు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని చూడండి. అదే రకంగా ఇప్పుడు ఒక పీస్ చూపిస్తాను ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది. చూసారు కదండి, ఇది ఇలా పెట్టుకొని మనకి రాంగ్ సైడ్ వైపుకి మనకి కరెక్ట్గానే కుట్టొచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఈ ముక్కకున్న అతుకులు అదే రకంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్న అతుకులు 2 ఒకే వైపుకి వచ్చేటట్టు చూస్తే కనుక రాంగ్ సైడ్ వైపే ఇవన్నీ కూడా వస్తాయి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇలా పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి డ్రెస్ కటింగ్ ఎప్పుడు చేసేటప్పుడు సైడ్ క్లాత్ అనేది మనకి లైనింగ్ మిగులుతుంది. ఆ లైనింగ్ క్లాత్ని తీసుకుని ఇలా ముక్కలు తక్కువైతే కనుక మీరు అరేంజ్ చేసుకోవచ్చు. మనం 2.5 మీటర్లు తీసుకున్నామంటే 2.5 మీటర్లోనే మనకి లాంగ్ హ్యాండ్స్తో పాటుగా మనం డ్రెస్ కటింగ్ అనేది చేసేసాం. సరేనండి, ఇప్పుడు ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా కింద లేయర్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ లేయర్ పక్క నుంచే కటింగ్ చేసి తీసేసారు అంటే కనుక మనకి కావాల్సిన ముక్క అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. చూసారా నీట్గా వచ్చేసింది చూసారు కదండి. ఇప్పుడు సెంటర్లోనే ఒక కట్ పెట్టేసి ఉంచేసుకోండి. అదే రకంగా ఇటువైపు కూడా ఇది జాయింట్ ఇలా చేసేయండి. సరేనండి, ఇలా జాయింట్లు 2 చేసేసిన తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకోండి. ఒరిజినల్ పీస్కి మనకి ఇది రాంగ్ సైడ్ వైపు ఈ లైనింగ్ని రాంగ్ సైడ్ ఒరిజినల్ పీస్ వైపు ఉండేటట్టు ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని అంటే మనకి కుట్లు అనేవి అతుకులు అనేవి లోపల వైపు వెళ్ళిపోవాలన్నమాట. అలా అరేంజ్ చేసుకుని తీసుకోండి. మనకి ఒరిజినల్ పీస్లోని మనకి జాయింట్లు అనేవి పడలేదు. మనం సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కాబట్టి చక్కగా సరిపోయింది. సరేనండి, ఈ రకంగా మనం
చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, లైనింగ్ అన్నది ఈ రకంగా జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక పిన్నులు పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి. తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ని ఇలాగా స్టిచ్చింగ్ కటింగ్ చేసి తీసేయండి. ఇలా మనకి హ్యాండ్ రెడీ అయిన తర్వాత కింద అంచు ఒక 6 ఇంచులాగా, తర్వాత ఇంకొక 6 ఇంచులాగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు దీనికి కూడా మనం మ్యాచింగ్ చేయాలంటే కనుక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో మిగిలిన క్లాత్ని చూసారు ఇలాగా 2.5 ఇంచులు వెడల్పు తీసుకున్నానండి. తీసుకుని కరెక్ట్గా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసి నేను ఐరన్ చేస్తాను. ఇప్పుడు మనం కొద్దిగా ఏంటంటే ఒక అలా పైపింగ్ అంటే పైపింగ్ అని కాదండి, మనకి లోడింగ్ టైప్లో ఏంటంటే కొద్దిగా వెడల్పుగానే మనం వేసుకుంటాం. ఓపెన్గా ఉన్న అంచులు కింద వైపు పెట్టి ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మామూలుగానే ఫోల్డింగ్ చేసేంత క్లాత్ ఎగ్జాక్ట్గా మనకి ఆది డ్రెస్లో ఉన్నంత హ్యాండ్ కావాలంటే కనుక మనకి కరెక్ట్గా ఉంది, ఒక 6 ఇంచ్ తక్కువగానే ఉంది. ఇలా అనుకోండి, మనకి లెంత్ కూడా మనకి సరిపోద్ది, 6 ఇంచ్ కూడా తగ్గదు. అదే రకంగా ఈ డిజైన్ కూడా బాగుంటుంది, మ్యాచింగ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఇలాగా చూసారు కదా, కుట్టిలా కుట్టాం కదా, ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పేయండి. ఇలా తిప్పి పైనుంచి ఆల్రెడీ మనకి ఇది ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి చక్కగా అంచంటే ఒక కుట్టుకుంటే ఇలా వచ్చేసారనుకోండి, మళ్ళీ దారం తెగిందండి, మళ్ళీ కుడుతున్నాను చూడండి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే కనుక నీట్గా మీకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ బార్డర్ మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నుంచి వేసాం కాబట్టి అంతా మ్యాచింగ్గా ఉంటుంది. సరేనండి, ఇది చూసారా నీట్గా మనకి ఇలాగ వెడల్పు అన్నది వచ్చేసింది. తర్వాత అవసరం అనుకుంటే కనుక ఇలా కింద అంచును కూడా మీరు ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే, వద్దు అనుకుంటే వేయాల్సిన అవసరం లేదు. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలాగ రైట్ సైడ్ 2 లోపల వైపు ఉండేటట్టుగా చూసుకుని కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్లోని ఇలా కట్టు చూసారు కదా, ఈ కట్ ఉంది కదా, ఈ కట్ దగ్గర మీకు కనిపించేటట్టుగా మార్కింగ్ పెడుతున్నాను. ఈ 2 మార్కింగ్లు 2 కట్స్ కూడా ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెట్టి మనం సరి చేసుకున్న తర్వాత 2 వైపుల అంచులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కనుక ట్రిమ్ చేసేసుకోండి. సరేనండి, 2 హ్యాండ్స్ ఒకే రకంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మనం సెంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు అటువైపు పెట్టండి, అటువైపు నుంచి 2 ఇంచీలు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కూడా 2 ఇంచీలు ఇలా పెట్టండి. దాని తర్వాత ఈ 2 మార్కింగ్లకి సెంటర్లో 6.5 వచ్చింది కదా, అంటే సగం 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ 6 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఏ సైజులకైనా సరే ఇదే పద్ధతి అండి, 6 ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగా మనం లోత్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా లోత్ అనేది తీసేసుకోండి. ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేటప్పుడు చక్కగా ఇలాగ ఇక్కడ నుంచి కట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేయండి. నీట్గా ఈ లోత్ తీసుకుని మళ్ళీ అటువైపుకి ఇలా ఎండ్ అయిపోవాలి. సరేనండి, కటింగ్ చేసిన దగ్గర మీకు తెలియాలి ఇది ఫ్రంట్ వైపు అంటే కనుక ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇలా పెట్టండి. మనకి ఇలా మీకు తెలియడం కోసం నేను ఇలాగ మార్కింగ్లో కూడా చేశాను. సరేనండి, దీని తర్వాత ఇది ఓపెన్ అయిపోయినాయి కదా, ఇలా ఒక కుట్ అనేది వేసేయండి, సరిపోద్ది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేద్దాం. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి షోల్డర్ కరెక్ట్గా ఇలా సరిపెట్టేట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా 6 ఇంచ్ మార్జిన్ అన్నది ఉండేటట్టు చూసుకుని మెడ అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడా కూడా కదలనివ్వకండి, లేదంటే అటు ఇటు వచ్చినాయి అంటే కనుక మనకి మెడ అన్నది నీట్గా కనిపించదు. సరేనండి, ఒకవేళ అలా ఎగుడు దిగుడు అయిపోతే కనుక మళ్ళీ కుట్టు విప్పి మళ్ళీ వేయండి. షోల్డర్ అంచులు 2 ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా 2 షోల్డర్ కూడా 6 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసేయండి. డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. సరేనండి, ఇలా డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత మనకి షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈ షోల్డర్లు కూడా మనకి పైకి లెగుస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా చూసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఈ ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేటట్టు చూసుకుని ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు ఎందుకు అంటే కనుక ఫ్రంట్ వైపు మనకి బెనారస్ క్లాత్ ఉంది కాబట్టి కుట్ట అనేది కనిపించదు, అందుకని. సరేనండి, ఈ రకంగా మనం ఫినిష్ చేసిన తర్వాత హ్యాండ్ని ఇలాగ షోల్డర్కి ఇలా సెంటర్లో పెట్టండి. మనకి ఈ ఫ్రంట్ మనం ఇప్పుడు కటింగ్ చేసిన లోత్ అనేది చూస్తున్నారు కదా, మార్కింగ్ ఇది ఫ్రంట్ వైపుకి వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా 2 అంచులు కలిపి ఇలాగ చక్కగా ఇలా కలుపుకుంటూ రండి. సెంటర్లో ఆల్రెడీ మనం లాక్ చేసేసాం. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని చూసారా మనకి చక్కగా హ్యాండ్ వెడల్పు అన్నది నీట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జినే వదలండి. అంటే 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండాలి, 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండాలి. అలా అయితే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జినే వదిలి ఇది చూసారు కదా, ఈ మాత్రం లైన్గా ఒకే రకమైన మార్జిన్ వదులుతూ స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇలా నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదండి, హ్యాండ్ వెడల్పు అన్నది పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు హ్యాండ్ కటింగ్ చేశారంటే
కనుక బ్లౌజ్ అన్న డ్రెస్ అన్నా సరే మీకు చాలా చక్కగా కుదురుతుంది. సరేనండి, ఈ రకంగా మనం హ్యాండ్ జాయింట్ చేసి 2 డబల్ స్టిచ్ వేస్తాం కదా. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరికి వద్దాం. ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి ఫ్రంట్ వైపు మార్కింగ్ ఇటువైపు ఉంది కాబట్టి ఇది చూసారు కదా, హిప్ వరకు మనం స్టిచ్చింగ్ అనేది ఇక్కడ దాకా తీసుకురావాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ వరకు తీసుకురావాలంటే ఆల్రెడీ లైన్ అక్కడ వరకు ఈజీగా ఉంది కాబట్టి డ్రెస్ ఫిట్టింగ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అండి. ఇక ఎక్కడ మధ్యలో కుట్లు లేవు కాబట్టి నీట్గా వేసుకుంటూ వచ్చేయడమే. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కుట్టు వరకు మనం హ్యాండ్ వెడల్పు అన్నది అంటే లూజ్ అన్నది చూసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మార్కింగ్ పెట్టాం. తర్వాత చంక దగ్గరికి కూడా మనం మార్కింగ్ పెట్టాం. చంక దగ్గర ఆల్రెడీ 2 ఇంచులకి కట్టు పెట్టాం కదా, అది ఉంది, లైన్ కూడా ఉంది. చక్కగా ఇక్కడ నుంచి ఇలాగ హ్యాండ్కి మాత్రమే కలిపితే సరిపోయింది. హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపితే సరిపోయింది. ఇది 2 ఇంచీలు, ఇవి 2 ఇంచీలు, ఇదేమో హిప్ దగ్గర 1 ఇంచు మాత్రమే మనకి ఈ ఫిట్టింగ్కి మనకి లూజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్. ఇలా మనం ఇదే లైన్ మీదకి స్టిచ్ చేసుకుని హిప్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేయాలి. స్టిచ్ని ఇక్కడ ఆపేసి మళ్ళీ సేమ్ రిటర్న్ 1 ఇంచు 1.5 ఇంచు వరకు ఇలా వచ్చి ఆ తర్వాత సైడ్ నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి, చూడండి ఈ రకంగా నేను మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది. అంతే తప్ప స్లిట్స్ దగ్గర మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇటువైపు మనకి మార్కింగ్ లేదు. మరి మార్కింగ్ లేనప్పుడు ఇక్కడ మనకి నడుం దగ్గర ఒక కట్టు, అలాగే హిప్ దగ్గర ఒక కట్టు పెట్టాం కదా, మీకు కనిపించట్లేదని నేను ఒక మార్కింగ్ చేశాను. అదే రకంగా షోల్డర్ దగ్గర కూడా ఒక కట్ ఉంది. సరేనండి, ఇప్పుడు మనం ఈ కట్స్ దగ్గర నుంచి చూసారు కదా, ఇక్కడ 2 ఇంచుల ఖర్చులు అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల ఖర్చులు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. అదే రకంగా నడుం దగ్గర 2 ఇంచులు పెట్టండి. హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం 1 ఇంచు మాత్రమే మనం ఈ ఖర్చులు పెట్టాం కాబట్టి 1 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టండి. చూసారా, ఈజీగా ఇలా కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆది డ్రెస్ నుంచి తీసుకోవాలనుకుంటే కనుక ఇలా ఆది డ్రెస్ నుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ 4 మార్కింగ్లు మనం కలిపేయాలి. ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుంచి హ్యాండ్స్కి ఇలా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి ఇలా మనం కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి నడుం దగ్గరికి ఇలా కలుపుకుంటూ వచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హిప్ మార్కింగ్కి ఇలా కలపండి. హిప్ ఇక్కడికి వచ్చేటప్పటికి కుట్టు ఎండ్ అయిపోద్ది కదా, పైకి మళ్ళీ రివర్స్లోని మళ్ళీ కుట్టొచ్చి తర్వాత ఒక ఇంచన్న పైకి వచ్చి సేమ్ కుట్టు మీద తర్వాత ఒక పాదం ఖర్చు అన్నది సైడ్ అవుతుంది. డబుల్ స్టిచ్ తప్ప ఇంక 3 స్టిచ్లు 4 స్టిచ్లు క్లాత్ ఉంది కదా అని వేయడానికి కుదరదు. ఇప్పుడు చూడండి, ఈ రకంగా పట్టుకొని చక్కగా చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఇలా పట్టుకొని ఫస్ట్ లైన్ ఎలా అయితే ఉందో చూస్తున్నారు కదా, లైన్ వరకు నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నీట్గా ఇలా మనం ఎక్కడ కూడా ఏది కూడా మనం అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. చూడండి, నడుం కట్స్ అదే నడుం కట్టు 2 వైపులా కలుస్తాయి. అదే రకంగా హిప్ కట్స్ కూడా కలుపుతాయి. ఇలా నడుం దగ్గర వీ షేప్ అని చూసారా, ఇలా మళ్ళీ కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే కనుక మనం కోనా తీయాల్సిన అవసరం లేదు. ఇలా కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. దాని తర్వాత హిప్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు లాక్ చేయాలి. వెనక్కి ముందుకి ఇక్కడే లాక్ చేసి సూది లోపల పెట్టి పాదాన్ని పైకి ఇలా ఎత్తండి. దాని తర్వాత క్లాత్ని మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ మనం కుట్టిన కుట్టు మీదకి రివర్స్లోని మళ్ళీ సేమ్ పైకి వచ్చేయాలి. ఇది వచ్చేటప్పుడు కనీసం 1 ఇంచ్ అన్నా సరే, కనీసం 1-1.5 ఇంచ్ అన్నా సేమ్ అదే కుట్టు మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టుకి సైడ్ అవ్వాలి. సైడ్ అవి లోపల వైపుకి చూసారు కదా, ఎక్స్ట్రా ఖర్చు అన్నది మళ్ళీ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదండి, అవతల లైన్ అన్నది ఈ లోపల వైపు పాదానికి టచ్ అవుతూ వస్తుంది. కరెక్ట్గా లెవెల్గా మనకి 2 కుట్లు అనేవి పడిపోతాయి. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే. రెండో వైపు కూడా ఇలా మనం ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ మీదకి స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారా, చంక కుట్లు 2 ఒకదాని మీద ఒక పెట్టాం, ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత ఈ 2 క్లాత్ని 1 అంచులు కలిపేటట్టు పెట్టాం, నడుం దగ్గర ఈ రౌండ్ తిప్పేసాం. దాని తర్వాత హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి హిప్ మార్కింగ్ చూసారు ఇక్కడికి వచ్చింది. ఇలా ఇక్కడే ఎలాగ మనం వెనక్కి ముందుకి చేసేసి ఆ తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇక్కడ మళ్ళీ రివర్స్లోనే 1 ఇంచు కుట్టి తర్వాత సైడ్ అవ్వాలి. సైడ్ అయ్యి డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సరేనండి, డ్రెస్ చాలా సింపుల్ అండి. మనం ఈ ఫిట్టింగ్ చేయడం కట్టా ఏమీ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఖర్చులు ఎంత అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరేనండి, దీని తర్వాత చూడండి, స్లిట్స్ స్టిచ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఇలా లాక్ చేస్తాం కదా, చూడండి ఇక్కడికే మనం ఎండ్ చేసాం. ఈ 1 ఇంచ్ అన్నది మనకి కుట్టు ఇక్కడికి ఉంది. ఈ 1 ఇంచ్ వెడల్పు అన్నది మనకి లూజ్ అన్నది ఖర్చు ఉంది. ఇప్పుడు అరేంజ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ అరేంజ్ అన్నది ఇలా మనం స్టిచ్ చేస్తే కరెక్ట్గా మనకి స్లిట్స్ వచ్చేస్తాయి. ఇలా లోపల వైపు చూసారు కదా, కుట్టు అనేది ఇంతవరకు ఉంది. మీకు తెలియడం కోసం నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈజీగా ఉండాలి అంటే కనుక అంచులంట 1 ఇంచు వెడల్పుని ఇలా కింద వరకు కూడా మీరు ఇలాగ మార్కింగ్ చేసేయండి. ఇలా రఫ్గా మార్కింగ్ చేసేసుకున్నారంటే కరెక్ట్గా అరేంజ్ అన్నది ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ 1 ఇంచ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చాలా ఈజీ అనమాట, బిగినర్స్ కూడా స్టిచ్ చేయగలరు. ఈ అంచుని ఈ లైన్కి పెట్టండి. ఆ తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా మనకి స్లిట్స్ రెడీ అవుతున్నాయో. మనం 1 ఇంచ్ మనం
మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఆ మార్జిన్ అంతా కూడా మనకి ఈ కుట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనకి ఈ అంచు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఈ రకంగా ఇలా చక్కగా మనకి ఈ అంచుని గీత వరకు పెట్టాలి. ఆ తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఇలాగ మనం ఈ లైన్ నుంచి ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు అరెంజ్ మార్జిన్తో ఈజీగా మనకి స్లిట్స్ అనేవి స్టిచ్చింగ్ అవుతూ ఉంటాయి. సరేనండి, ఈ రకంగా చూస్తారు కదా నీట్గా మనకి స్టిచ్ అయిపోతుంది. ఇలా మనకి చూసారు ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఇలా మనకి ఇలా ఫోల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు మార్కింగ్ చేసాం కదా కుట్టు ఎంతవరకు అయితే ఉందో అన్నది ఇక్కడ వరకు మనకి కుట్టు ఉంది. పైకి కనీసం ఒక అరెంజ్ అన్న పైకి తీసుకురండి. అంటే కుట్టు కన్నా పైకి సేమ్ అదే లైన్ మీద ఇలా తీసుకొచ్చి సూది ఇలా లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా మనకి యాంగిల్ అనేది ఇటువైపుకి మార్చుకోండి. ఇటువైపు ఆల్రెడీ మనకి ఒక లైన్ అన్నది ఉంది, లేకపోతే ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఈ లైన్ దగ్గరికి ఇలా కరెక్ట్గా అరేంజ్ అనేది ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ మీద మనకి అడ్డుగా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. చేసిన తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఈ అంచు నుంచి మళ్ళీ కిందకి వచ్చేయాలి. ఇలా లైన్ వరకు ఫోల్డ్ చేయడం, మళ్ళీ లైన్ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డ్, ఇలా 2 ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మళ్ళీ ఇది చూడండి ఇలా కిందకి ఇలా వచ్చేయండి. సరేనండి, ఇలా అయితే కనుక ఈజీగా 2 వైపుల స్లిట్స్ కూడా మీకు ఈజీగా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. ఇదే రకంగా రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోని స్టిచ్చింగ్ చేసేసుకోండి. సరేనండి, ఇప్పుడు చూసారు కదా మనకి చక్కగాని ఈ లోపల అంచు కూడా మీరు స్టిచ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్ చేయట్లేదు. సరేండి, ఒక అంచుని మాత్రమే స్టిచ్ చేశాను. లోపల అంచులు ఇటువైపు అంచు కూడా స్టిచ్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. చూసారా స్లిట్స్ అన్నది ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఇదే రకంగా రెండో వైపు కూడా అయిన తర్వాత నేను కింద అంచు ఉంది చూసారండి, కింద అంచుకి మనకి ఈ బెనారస్ క్లాత్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్కి వేసినట్టుగా సేమ్ అదే క్లాత్ 2.5 ఇంచీలు వెడల్పు, మధ్యలోకేమో నేను ఫోల్డ్ చేసి ఐరన్ చేసాము. ఓపెన్ అంచుల్ని ఇలాగ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు 2 వైపులా కూడా కింద అంచుల్ని ఇలా స్టిచ్ చేసి అటొక ఇంచు ఇటొక ఇంచు వదిలేసాం కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ అరెంజ్ అన్నది లోపల వైపుకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి చూసారు కదా కుట్టు ఎంతవరకు అయితే కుట్టామో అంతవరకు పై వైపుకి తీసుకొచ్చేయండి. ఇలా పై వైపుకి తీసుకొచ్చిన తర్వాత ఇలా టాప్ వైపుకి మనకి ఇది కూడా ఒక బార్డర్ లాగా మనకి పైపింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వేరియేషన్ అనేది ఏదో మనం సపరేట్గా ఒక క్లాత్ జాయింట్ చేసి డిజైన్ చేసామని కాకుండా చక్కగా డిజైనర్ కుర్తీలాగా మనకి లుక్ వస్తుంది. మ్యాచింగ్ అవుతూ ఉంటుంది అనమాట. పై క్లాత్ బార్డరు మళ్ళీ పై క్లాత్ నుంచి మనం పైపింగ్ వేసుకున్నాం. సరేనండి, ఈ రకంగా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. నీట్గా మనకి వచ్చేస్తుంది. ఐరన్ చేసుకుని ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫోల్డింగ్ దగ్గర నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ అతిగా ఉంటే కనుక కటింగ్ చేసి కరెక్ట్గా అరేంజ్ ఉంటే సరిపోద్ది. మళ్ళీ ఈ రకంగా ఫోల్డింగ్ లోపలికి ఎలివేటెడ్ ఇలా పెట్టి ఇక్కడ కూడా ఫినిషింగ్ చేసి లాక్ చేసేయండి. ఇక్కడ కూడా కిందంచు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఇంకా బాగుంటుంది అని అనిపిస్తే కనుక చూసారు కదండి, ఇది ఇలా కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా కావాలనుకుంటే మీరు ఇలాగ డబుల్ స్టిచ్ అన్నది ఇలాగ చేసేయచ్చు. సరేనండి, ఇలా కింద లైన్ కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇదే రకంగా మనం బ్యాక్ పార్ట్లో కూడా ఫ్రంట్ పార్ట్ అయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా మనం ఇదే రకంగా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. 2 పార్ట్లు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కట్స్ దగ్గరికి మీరు వేసుకునేటప్పటికి ఇప్పుడు ఇంత ఖర్చు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ నడుము దగ్గర ఫినిషింగ్ అన్నది రాదు. వేసుకున్నప్పుడు లాగి పెట్టినట్టు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్స్ అన్నవి ఖచ్చితంగా పెట్టాలి. డ్రెస్సులకి మనం అతిగా క్లాత్ ఉంది కదా అని ఎక్కువ ఖర్చు పెట్టినా సరే వేస్ట్ అండి. ఇలా చూసారు కదా, ఇలా కట్స్ పెట్టకపోతే కనుక మీరు వేసుకున్న తర్వాత డ్రెస్ ఫినిషింగ్గా కనిపించదు. మళ్ళీ మీరు ఏమైనా ఫిట్టింగ్లో తేడా చేసామని అనుకుంటారు. ఇప్పుడు చూసారు కదా మొత్తం ఓవరాల్గా మనకి కుర్తీ రెడీ అయిన తర్వాత ఈ లుక్ వచ్చింది. చూస్తున్నారండి, మనం 2 రకాలైన తక్కువగా ఉన్న క్లాత్లను కూడా తీసుకుంటే కనుక ఇలా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా వచ్చిందండి, బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇలా మీరు కూడా తక్కువ క్లాత్లు ఉంటే కనుక ఇలా అరేంజ్ చేసుకుని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో